హలో ఫ్రెండ్స్, ఈరోజు మనం ద ఇండియాస్ రిచెస్ట్ టెంపుల్ అయిన శ్రీ అనంత పద్మనాభ స్వామి టెంపుల్ గురించి తెలుసుకోబోతున్నాం. లెట్స్ స్టార్ట్ ద వీడియో. ఈ అనంత పద్మనాభ స్వామి టెంపుల్ కేరళలోని తిరువనంతపురంలో ఉంది. అండ్ అలాగే ఇది 20,000 years ఓల్డ్ టెంపుల్ అని చెప్పొచ్చు. ఈ టెంపుల్ ఓనర్ వచ్చేసి మూలం తిరునల్ రామవర్మ అండ్ కరెంట్ కింగ్ ఆఫ్ ట్రావెన్కోర్. ఈ ఆలయంలో స్వామివారు మనకు 3 ద్వారాల నుంచి దర్శనమిస్తారు. మొదటి ద్వారంలో స్వామివారి మొహం మనము చూడవచ్చు. రెండవ ద్వారంలో స్వామివారి నాభిని మనం చూడవచ్చు. మూడవ ద్వారంలో స్వామివారి పాదాలను మనం దర్శించవచ్చు. ఈ గుడిలో ఉండే అనంత పద్మనాభ స్వామి విగ్రహాన్ని పరశురాముడే స్వయంగా ద్వాపరయుగంలో తయారు చేయించాడని చెబుతారు. 2011లో టిపి సుందరరాజన్ అనే ఒక లాయర్ సుప్రీంకోర్టులో పిటిషన్ వేశాడు. అనంత పద్మనాభ స్వామి గుడి కింద నిధులు ఉన్నాయని. అందువల్ల సుప్రీంకోర్టు ఒక టీంని తయారు చేసి వాళ్లకు ఆదేశాలు ఇచ్చింది. ఆ టీం వెళ్లి గుడి కింద చూడగా వాళ్లకు 6 ద్వారాలు కనిపించాయి. వాటికి ABCDEF అని పేర్లు పెట్టారు. ACDEF వ్యాలెట్స్ తెరుచుకున్నాయి, కానీ B వ్యాలెట్ మాత్రం తెరుచుకోలేదు. ఆ మిగిలిన వ్యాలెట్స్ లో కొన్ని కోట్ల లక్షల విలువ చేసే వజ్ర వైడూర్యాలు కనపడ్డాయి. కానీ వారు వ్యాలెట్ బిని కూడా ఓపెన్ చేయాలని చూశారు. గుడి పూజారులు మాత్రం ఆ వ్యాలెట్ బిని ఓపెన్ చేయొద్దు అని హెచ్చరించారు. అందువల్ల దానిని వారు ఓపెన్ చేయలేదు. ఈ కేసు గురించి పిటిషన్ వేసిన టిపి సుందరరాజన్ ఆరోగ్యం బాలేక జూలై 17, 2011లో మరణించారు. సో గైస్, ఐ హోప్ ఈ వీడియో అంతే అనుకుంటాను. ఈ వీడియో మీకు నచ్చినట్టే ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.